హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీగా క్రంచీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద బాండిని తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. అందులోనే ఇలాచీ వేసి బాగా మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. నెక్స్ట్ ఆ షుగర్ పౌడర్ని ముందుగా మనం గోధుమ పిండి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పిండి ఇలా చల్లుకొని నిమ్మకాయ సైజ్ అంతా కాకుండా ఇంకొంచెం పెద్ద ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ దాకా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా కాల్చుకోవాలండి. చూడండి, మన క్రిస్పీగా బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను వేరే షేప్లో చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా ఏదైనా గిన్నె తీసుకొని లేదంటే రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని మీరు చేసుకున్నా కానీ మంచి షేప్లో వస్తాయండి. చూడండి, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో షేప్ చూపించబోతున్నానండి. నెక్స్ట్ చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా చిన్న సైజులో కట్ చేసుకున్నాను. 3 డిఫరెంట్ షేప్స్లో చూపించానండి. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి 1 వీక్ దాకా కూడా మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.